హలో బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సైడ్కి చూస్తున్నారు కదా, ఈ వుడ్ తోరన్స్ అయితే ఇవి అయితే నేను నా స్టైల్లో కొన్ని అయితే చేశాను. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే మీషోలోనే అయితే తీసుకొని అయితే చేశాను. అండ్ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నా. మెయిన్ అయితే ఊల్ బాల్స్, ఊల్ థ్రెడ్ అండ్ బీడ్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్ కలర్ అండ్ స్ట్రాస్ వచ్చేసి ప్రజెంట్ గ్రీన్ కలరే ఉంది కాబట్టి అది చూపించాను. అండ్ వైట్ స్ట్రాస్ కూడా నేను తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి వైట్ బీడ్స్తో పాటు గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నా. 8mm సైజ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్కి వచ్చేసి నేను కావాల్సిన కలర్లో అయితే ఊల్ అయితే చుట్టేశాను. అండ్ ఎలా చేశాను అనేది అయితే నేను షార్ట్స్లో అయితే చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే వెళ్ళి అయితే చూడండి. అండ్ నేను చేసిన కొన్ని డోర్ హ్యాంగర్స్ అయితే చూడండి. ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్లో అయితే చేశాను. అండ్ బ్యాంగిల్ చూస్తున్నారు కదా, ఆ స్టైల్లో అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ రెడ్ కలర్ అండ్ స్ట్రాస్ వచ్చేసి వైట్ కలర్ స్ట్రాస్. అండ్ ఫ్లవర్ షేప్ క్రాఫ్ట్ ఐటమ్ కూడా వేశాను పైన. అండ్ వైట్ బీడ్స్ కూడా ఒక్కొక్కటి అయితే వేశాను. ఒక్కొక్క స్ట్రా దగ్గర ఒక్కొక్క బీడ్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి 1.5 మీటర్ దాకా అయితే ఉంటుంది. మెజర్మెంట్ అయితే నేను చూడలేదు, నేను స్ట్రా లెక్కన అలా అయితే చేస్తాను. నేను స్ట్రాస్ నేను ఎన్ని పడతాయి అనేసి చూసి అయితే చేస్తాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి నేను సరిపోతాయా లేదా అన్నట్టు చూసి అయితే నేను చేస్తాను. ఇది వచ్చేసి సింపుల్గా చాలా బాగుంటుంది డోర్స్కి వేయడానికి అండ్ కబోర్డ్స్ ఏవైనా ఉన్నా కూడా సైడ్స్కి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్, ఓన్లీ గ్రీన్ కలర్ అయితే స్ట్రాస్, ఊల్ బాల్స్ కూడా గ్రీన్ కలరే. అండ్ నేను యూజ్ చేసిన థ్రెడ్ కూడా గ్రీన్ కలరే యూజ్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి గంటల్ టైప్లో అయితే మనకు మీషోలోనే దొరుకుతుంది. 12 పీసెస్ వచ్చేసి మనకు సెట్ వస్తుంది. అండ్ ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు దేవుని రూమ్ దగ్గర వేయడానికి అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ ఈ స్టైల్లో అయితే చేద్దాం ఇంకొన్ని అనేసి చూస్తున్నాను. నేనైతే కొన్ని ఐటమ్స్ ఇంకా ఆర్డర్ పెట్టుకున్నా, ఇంకా రాలేదు. అండ్ ప్రజెంట్ అయితే నేను మా ఇంటికి అయితే వెళ్తున్నా కాబట్టి మా సిస్టర్స్ కోసం అయితే చేసి అయితే తీసుకెళ్తున్నా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, ఓన్లీ రెడ్ కలర్ అండ్ బీడ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే యూస్ చేశాను. అండ్ పైన వచ్చేసి ఫ్లవర్ షేప్లో అయితే ఆ క్రాఫ్ట్ ఐటమ్ అయితే వేశాను. అండ్ ఇది కూడా గంట అయితే యూస్ చేశాను. అండ్ కింద అయితే మనకేం రాదు ఆ గంట కింద అయితే. సో నేను స్ట్రాస్ యూస్ చేసి అయితే అలా పెట్టాను. బాగుంది కదా, చూడడానికి బాగుంది. హ్యాంగ్ చేస్తే ఇంకా చాలా బాగా లుక్ అయితే వస్తుంది. ఈ హ్యాంగర్స్ వచ్చేసి డోర్కి అండ్ వాల్కి కూడా చాలా బాగుంటుంది. నేనైతే నా వీడియోస్లో అయితే బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది వాల్ అనేసి చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నేను హ్యాంగ్ చేసున్నా. అండ్ చాలా బాగుంది కదా, లుక్ కూడా చాలా బాగుంది. నేను చేసిన పెయింటింగ్ క్రాఫ్ట్ ఐటమ్స్ని కూడా బ్యాక్ సైడ్ అయితే హ్యాంగ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే చేశాను. స్ట్రాస్ వచ్చేసి గ్రీనే వేశాను, డార్క్ గ్రీన్ కలర్లో. అండ్ మిడిల్లో అయితే బీడ్స్ వేసా. అండ్ ఫ్లవర్ షేప్ క్రాఫ్ట్ ఐటమ్ అయితే ఒక్కొక్కటి వేసాను అక్కడక్కడ. అండ్ కింద అయితే 3 ఊల్ బాల్స్తో అయితే ఇలా చేశాను. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 1 మీటర్ దాకా అయితే ఉంటుంది. మన కబోర్డ్స్ ఏమైనా ఉంటే సైడ్కి వేసేకి అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టైల్లో కూడా. మెయిన్ ఏంటంటే నా వీడియోస్ అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. అండ్ నా వీడియోస్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. అండ్ ఏదైనా క్రాఫ్ట్ అండ్ ఏదైనా కంటెంట్ కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇలాంటి డోర్ హ్యాంగర్స్ అయితే ఇంకా కొన్ని వెరైటీగా చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఇంకా ముందు అయితే వీడియోస్ అయితే వస్తాయి, చూస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
ఇంకా అయితే ఇవన్నీ అయితే సర్దేసుకోవాలి, ఎందుకంటే నేను ఊరికి వెళ్తున్నా కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, అప్పటిదాకా బాయ్.